వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం యూజ్ టు వుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజ్ టు వుడ్? ఏమైనా తేడా ఉందా? సేమ్ అంటే సేమే మ్యాక్సిమం. ఈ రెండు కూడా ఫాస్ట్ హ్యాబిట్స్. డిఫరెంట్ ఏంది అంటే యూజ్ టు అనేది ఫాస్ట్ హ్యాబిట్స్ యొక్క స్టేట్ని తెలియజేస్తుంది. అంటే గతంలో మనకు ఒక అలవాటు ఉంది, అది ఇప్పుడు ఉండదు, దాన్ని తెలియజేస్తుంది. వుడ్ అనేది కూడా ఫాస్ట్ రిపీటెడ్ యాక్షన్. అంటే గతంలో ఒక పని పునరావృతం అయితే, అంటే ఎవ్రీ సండే, వెన్, ఇటువంటి వాటిని యూజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నేను గతంలో ప్రతిరోజు స్మోక్ చేసేవాడిని, ఇప్పుడు అతను చేయలేకపోతున్నాడు. మరి దీన్ని గతంలో చేసేవాడు కదా, ఇప్పుడు లేదు కదా, ఫాస్ట్ యాక్షనే కదా, ఫాస్ట్ హ్యాబిట్సే కదా. దాన్ని యూజ్ టు ఏ విధంగా చెప్పాలంటే ఆ యూజ్ టు స్మోక్ ఎవ్రీడే, దట్స్ ఆల్. నేను గతంలో ప్రతిరోజు స్మోక్ చేసేవాడిని రా, ఇప్పుడు లేదు. మరి దాన్ని వుడ్లోకి చూద్దాం. వుడ్లో వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ స్మోక్ ఆఫ్టర్ లంచ్ ఎవ్రీడే. అంటే ఒక స్టోరీ లెక్క చెప్పినప్పుడు, లేదా ఒక టైం బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినాం, వుడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఇదంతా లేదు ఇక్కడ. అతడు యంగ్గా ఉన్నప్పుడు ప్రతిరోజు లంచ్ తర్వాత నేను స్మోక్ చేసేవాడిని, కానీ ఇప్పుడు చేస్తలేను. సో సేమ్ రెండు ఒకటే, బట్ ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ అండ్ టైం బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నో రిపీటెడ్ యాక్షన్, నో టైం బ్యాక్గ్రౌండ్, ఓన్లీ స్టేట్ వచ్చింది. ఇది ఎగ్జాంపుల్. ఇంకోటి యూజ్ టు విషయానికి వస్తే, ఇది బీ అండ్ హ్యావ్ అనే ఒక స్టేట్ని తెలియజేస్తుంది. వుడ్లో అదేం ఉండదు. చూద్దాం ఏది మా స్టేట్ అంటే. షీ యూజ్ టు బీ ఏ టీచర్. ఆమె గతంలో టీచర్గా పనిచేసేది, ఇప్పుడు ఆ ప్రొఫెషన్ పక్కన పెట్టేసింది. హీ యూజ్ టు హ్యావ్ ఎ లాంగ్ హెయిర్. హ్యావ్ అనే విషయానికి వస్తే, గతంలో అతనికి లాంగ్ హెయిర్ ఉండేది, ఇప్పుడు బాల్డ్ హెడ్ అయిపోయింది. ఓకే. సో బీ హ్యావ్ అనేది యూజ్ టు యూజ్ చేస్తాం, కానీ వుడ్లో యూజ్ చేయాలి. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. ఆమె గతంలో హైదరాబాద్లో నివసించేది, కానీ ఇప్పుడు విలేజ్లోకి వచ్చి నివసిస్తుంది. చెప్పుకుంటా, గతంలో నేను హైదరాబాద్లో ఉండేదాన్ని, ఇప్పుడు విలేజ్లో వచ్చి ఉంటున్నాను. మరి ఇదే ఎగ్జాంపుల్ను వుడ్లో ఏ విధంగా చూద్దాం. వెన్ షీ వాజ్ వర్కింగ్, ఎప్పుడైతే ఆమె పనిచేస్తుందో, షీ వుడ్ లివ్ ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్లో నివసించేది, ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఇక్కడ అదంతా ఏం లేదు. షీ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. అక్కడ వెన్ షీ వాజ్ వర్కింగ్ షీ వుడ్ లివ్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీ సండే వీ వుడ్ వాచ్ ఏ మూవీ. ప్రతి ఆదివారం, అంటే రిపీటెడ్ అవుతుంది, మేము మూవీకి వెళ్ళేవారిని, ఇప్పుడు వెళ్తలేరు వాళ్ళు. ఓకే, రైట్. సో యూజ్ టు వుడ్ ఒక టూ డిఫరెంట్ చూసుకోండి. యూజ్ టు అనే స్టేట్ని యూజ్ చేస్తుంది. వుడ్ అనేది రిపీటెడ్ యాక్షన్ అండ్ టైం బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. లేదా మనం ఒక స్టోరీ లెక్క చెప్పినప్పుడు వుడ్ యూజ్ చేస్తాం. సింపుల్. యూజ్ టు విషయానికి వస్తే, బీ అండ్ హ్యావ్ అనే ఒక స్టేట్ ఉంటుంది, అందులో ఏముండదు, అంతే, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.